ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు ఎలాంటి కారణాలతో రద్దు అవుతున్నాయో చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ చిన్న విషయంతోనూ భార్య భర్తలు విడిపోతారా అని నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పెళ్లి తంతు ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని పెళ్లిళ్లు ఆగిపోవడం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. పెళ్లి ఆపడం మాత్రమే కాకుండా పెళ్లిని ఆపేందుకు ఏకంగా కాబోయే వరుడిని అమ్మాయి హత్య చేయడం కూడా మనం చూసాం. ఈ మధ్య కాలంలో పెళ్లి అంటేనే యువత భయపడే పరిస్థితి ఏర్పడింది. హిందూ సమాజం పెళ్లిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి పెళ్లిని అవహేళన చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి తర్వాత ప్రియుడితో లేదా ప్రియురాలితో కలిసి కట్టుకున్న వారిని కడతీర్చుతున్న తీరు, వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా హత్యలు, గొడవలు జరగలేదు, కానీ చిన్న కారణం వల్ల పెళ్లి ఆగిపోవడం చర్చానీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాకు చెందిన అమ్మాయితో అదే జిల్లాకు చెందిన అబ్బాయితో వివాహం ఖరారు అయింది. ఇరువైపులా పెద్దలు అన్ని మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకోవడం జరిగిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆదివారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. కానీ శనివారం జరిగిన వ్యవహారం కారణంగా ఆదివారం వివాహం జరగలేదు. శనివారం రాత్రి వధువరులు కళ్యాణ మండపంకు జతగా తరలి వెళ్తున్న సమయంలో డీజే స్టెప్పులతో బంధుమిత్రులు హడావిడి చేశారు. ఆ సమయంలోనే వధువరులతోనూ డాన్స్ చేయించాలని కొందరు భావించారు. అందుకు వరుడు ఒప్పుకోలేదు. డాన్స్ చేసేందుకు అస్సలు ఒప్పుకోని పెళ్లి కొడుకుకు వదిలేసి పెళ్లి కూతురుతో డాన్స్ చేయించేందుకు మిత్రులు కొందరు ప్రయత్నించారు. ఆ సమయంలోనే డాన్స్ చేస్తే ఊరుకునేదే లేదు అంటూ గట్టిగా వధువును వరుడు తిట్టాడని స్థానికులు చెబుతున్నారు. దాంతో అతడి ప్రవర్తనకు అంతా విస్తుపోయారని, అమ్మాయి సైతం చిన్నబోయి కంటె తడి పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. డాన్స్ వేయాలని ఆశపడ్డ అమ్మాయిని అతడు అడ్డుకోవడం, అంతేకాకుండా అమ్మాయిని గట్టిగా మందలించడం అక్కడున్న వారికి ఆశ్చర్యపరిచింది. అమ్మాయి తండ్రి మాత్రం అతడి ప్రవర్తనకు ఆగ్రహంతో ఊగిపోయాడు. పెళ్లికి ముందే ఇలా కట్టడి చేస్తే పెళ్లి తర్వాత తన కూతురును ఇంకెంత ఇబ్బందులకు గురి చేస్తాడో కదా అనుకున్నాడో ఏమో. నువ్వు వద్దు, నీతో నా కూతురికి పెళ్లి వద్దు అనుకున్న వధువును తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడట. పెళ్లి కోసం వరుడు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడని, అంతేకాకుండా పెళ్లి కోసం వందలాది మందిని పిలిపించాడట. పెట్టిన ఖర్చు, ఇతర లెక్కలు అన్నిటినీ తేల్చుకొని మొత్తం పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారట. కట్నాలు, కానుకలు ఇలా అన్నిటినీ సైతం లెక్కలు తేల్చుకొని ఎవరికి వారే అన్నట్లుగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. పెళ్లి అనే పెద్ద తంతును కేవలం చిన్న కారణం వల్ల ఇలా రద్దు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం అతడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోవడం మంచిది అయింది, పెళ్లి చేసుకుని ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేదేమో అని అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ చిన్న విషయానికి పెళ్లి క్యాన్సిల్ వరకు తీసుకొని వెళ్లకుండా ఉండాల్సిందే, అతడిని తర్వాత మార్చుకునే అవకాశం ఉంటుంది కదా అని కొందరు అంటున్నారు. మరి ఈ పెళ్లి ఆగిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి?